హాయ్ ఫ్రెండ్స్. ప్రాణాలు తీస్తున్న ఒంటరితనం, కుంగుబాటుకు, ఆత్మహత్య తలంపునకు కారణమవుతున్న ఏకాకి జీవనం. ప్రతి గంటకు దాదాపు 100 మంది మృతి. చుట్టూ అయినవాళ్లున్నా ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి తన అనుకునేవారు ఒక్కరూ కనిపించని దురదృష్టవంతులు కొందరు. పట్టించుకునేవాళ్ళు ఎందరున్నా తమను తాము ఒంటరిగా భావించుకునేవారు మరికొందరు. పైకి చూడ్డానికి ఇది చాలా చిన్న సమస్యగానే కనిపించవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఒంటరితనం కుంగుబాటుకు, ఆపై ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తుంది. ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ తన తాజా అంతర్జాతీయ నివేదికలో పేర్కొన్న గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6గురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇదే కారణంతో ప్రతి గంటకు దాదాపు 100 మరణాలు, ఏడాదికి 8.71 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. ఒంటరితనానికి వయసుతో సంబంధం లేదు. దీంతో బాధపడుతున్న వారిలో అన్ని వయసుల వారు ఉన్నారు. కాకపోతే పిల్లలు, వృద్ధులతో పోలిస్తే యువతలో ఈ సంఖ్య ఎక్కువ. వృద్ధుల్లో ప్రతి 3గురిలో ఒకరు, కిశోరప్రాయంలో ఉన్నవారిలో ప్రతి 4గురిలో ఒకరు ఒంటరులే. మరి విరుగుడేంటి? దీనికి ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆదాయం తక్కువగా రావడం, సరైన చదువు లేకపోవడం, ఏకాకి జీవితం, ఇలా ఒంటరితనానికి పలు కారణాలు ఉంటాయని నివేదిక తెలిపింది. దీనికి విరుగుడు సామాజిక సంబంధాలను పెంచుకోవడమేనని సూచించింది. ఇతరులతో కలవడానికి అసంఖ్యాకమైన అవకాశాలున్నా ఈ రోజుల్లో చాలామంది తమను తాము ఒంటరి వ్యక్తులుగా భావించుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ అధనం వ్యాఖ్యానించారు. WHO కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ సహ అధ్యక్షులు డాక్టర్ వివేక్ మూర్తి కూడా ఒంటరితనం అనేది ఈ తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్గా అభివర్ణించారు. డిజిటల్గా అనుసంధానమైన ఈ ప్రపంచంలో చాలామంది యువతీ యువకులు తమను తాము ఒంటరి వ్యక్తులుగా భావించుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.